లోక సంబంధమైన సమాచారం తెలుసుకోవడం తప్పని నేను అనట్లా. కానీ నువ్వు దానికంటే రెండింతలు ఆధ్యాత్మిక సమాచారాన్ని తెలుసుకోవాలి. కానీ ఏం జరుగుతుంది? లోక సంబంధమైన చెత్తంతా ఏమో మన హృదయం నిండుతుంది, దేవుని వాక్య సంబంధమైన జీవం మాత్రం మన హృదయం నిండట్లేదు. కాబట్టి దీని ఫలితాలు వస్తాయా, దాని ఫలితాలు వస్తాయా? మన నుంచి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడేది, శరీరం ప్రవర్తించింది. వాక్యంతో నింపబడుతూ 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 ఉంటే పవిత్ర జీవిత విధానం అనేది అలవడిద్ది. లోక సంబంధమైన చెత్తతో నింపుకుంటా ఉంటే ఆ దరిద్రపు క్రియలే వస్తాయి కదా. మరి పాపం మీద ఇక జయం ఎక్కడొచ్చింది? ఎక్కువ శాతం దాంతోనే నింపుకుంటున్నావు కదా హృదయాన్ని. కాబట్టి ఈ పొరపాటుని సరిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. నంబర్ 1, దేవుని జ్ఞానంతో నింపబడాలి. నంబర్ 2, దేవుని జీవంతో నింపబడాలి. దేంతో? దేవుని జీవంతో నింపబడాలి. లౌకిక జీవం మనకి నాశన హేతువు. లౌకిక జీవం అసలు లేనే లేదు. లౌకికత్వం అంతా కూడా మృత స్థితిలో ఉన్నదే. ఇదిగో దేవుని సన్నిధిలో మనం కాచుకొని దేవుని దగ్గర నుండి పొందుకునేది వాక్యము మరియు జీవము. ఎందుకంటే ఈ మాట యేసు ప్రభువే చెప్పాడు, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమనై ఉన్నవి అన్నాడు. యోహాను సువార్త మీరు